నిజామాబాద్ జిల్లాలో చోరీ కేసు సనాఫ్ సత్యమూర్తి సినిమా సీన్ ని రిపీట్ చేసింది. అది సినిమా అయితే ఇక్కడ నిజ జీవితంలో అలాంటి ఘటనే వెలుగు చూస్తుంది. సినిమాల్లో పెళ్లి కోసం సిద్ధం చేస్తున్న సొత్తు చోరీ అవుతుంది, కానీ ఇక్కడ సొంత బాబాయ్ ఇంట్లోనే అబ్బాయి దొంగతనానికి దిగాడు. బాబాయ్ వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళగా ఇళ్లను గుళ్ళు చేసేశాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు, కానీ ఆధునిక సాంకేతిక సాయంతో ఆ ఇంటి దొంగ దొరికేశాడు. కామారెడ్డి పోలీసులు కేసును వారం రోజుల్లో ఛేదించారు. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మహాలక్ష్మీనగర్ కాలనీలో మార్వాడి వ్యాపారి శరత్ అగర్వాల్ ఇంట్లో మే 24న భారీ చోరీ జరిగింది. శరత్ అగర్వాల్ కుటుంబ సభ్యులతో సహా వేములవాడలో దైవ దర్శనానికి వెళ్లడంతో దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు. ఉన్నదంతా దోచుకు వెళ్లారు. అయితే వేములవాడ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి శరత్ ఇల్లును చూసి షాక్ అయ్యారు. ఏకంగా 42 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, నగదు చోరీ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. మరో బృందం సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు. అయితే సీసీ కెమెరాల్లో ఓ అరుదైన దృశ్యం గుర్తించారు పోలీసులు. ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ దొంగ తెలిసిన ఇంటికి వెళ్తున్నట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో కనిపిస్తోంది. దీంతో అతనికి ఇళ్లంతా తెలిసే ఉంటుందని అనుమానించారు. మరోవైపు అతన్ని పాత నేరస్తుడిగా గుర్తించారు పోలీసులు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో తీగ లాగితే ఆశ్చర్యపోయేలా డొంక కదిలింది. బాబాయ్ ఇంటికి కన్నం వేయించింది సొంత అన్న కొడుకు విజయ్ అగర్వాల్ గా తేల్చారు పోలీసులు. స్నేహితులతో కలిసి బాబాయ్ ఇంట్లో చోరీ చేయించినట్లు తేలడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ సొత్తును రికవరీ చేశారు. మరో కీలక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడు విజయ్ అగర్వాల్ అధికార పార్టీలో నాయకునిలా చెలామణి అవుతున్నాడు. గ్యాంగులు నడుపుతూ గొడవలు చేస్తూ ఉండడంతో గతంలో ఆయనపై 5 కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్ కూడా ఉంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ గా బరిలో నిలవడంతో ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది. విజయ్ అగర్వాల్ భారీగా అప్పులు చేశాడు. అప్పులు తీర్చే దారి లేకపోవడంతో తన బాబాయ్ ఇంట్లో భారీగా బంగారం, నగదు ఉన్నట్లు తెలుసుకుని హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన సల్మాన్ ఖాన్, సాయి కుమార్, శ్రీహరితో బాబాయ్ ఇంట్లో చోరీ చేయాలని డీల్ కుదుర్చుకున్నాడు. చోరీ సొత్తులో 5 లక్షల రూపాయలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇన్స్టాలో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. 5గురు సభ్యుల ముఠా ఓసారి రెక్కి నిర్వహించింది. ఏం జరిగిందో తెలియదు, కానీ మరుసటి రోజు సల్మాన్ ఒక్కడే ఇంట్లోకి చొరబడి బంగారంతో పాటు వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకొచ్చాడు. అతనికి సాయి కుమార్, శ్రీహరి సహకరించారు. ఈ ముగ్గురితో చోరీ ప్లాన్ చేసింది విజయ్ అగర్వాల్ గా గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. చోరీ చేసిన సొమ్ములో సల్మాన్ 1,00,000, సాయి కుమార్ 83,500 ఖర్చు చేశారు. శ్రీహరి 8 లక్షలు తీసుకున్నారు. స్థానిక సీసీ కెమెరాలు, నిందితులు ప్రయాణించిన బస్సు కెమెరాలోని దృశ్యాలు ఇంటి దొంగలను పట్టించాయి. నిందితుల నుంచి 20 లక్షల నగదు, 58 తులాల బంగారం బిస్కెట్లు, మరో 10 గ్రాముల గొలుసు, 35 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. A1 విజయ్ అగర్వాల్ అనే అక్యూజ్డ్, ఇతని మీద ఇంతకుముందు ప్రీవియస్ రౌడీ షీట్ కూడా ఉంది. A2 సల్మాన్ ఖాను, A3 ముంజల్ సాయి కుమార్, ఈ ముగ్గురు అక్యూజ్లు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే A1 వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో డబ్బులున్న విషయం అక్యూజ్ A1కి తెలిసి బాబాయ్ వాళ్ళు వేములవాడకి వెళ్ళిన టైంలో A2 అక్యూజ్ ద్వారా సల్మాన్ ఖాన్ ద్వారా దొంగతనం చేయడానికి పురుగొల్పాడని, వాళ్ళు లేని టైం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వీళ్ళు వెళ్ళి సల్మాన్ ఖాన్ వెళ్ళి దీన్ని పలగొట్టి ఇంట్లో ఉన్న బంగారము, డబ్బులు తీసుకువెళ్ళడం. అధికార పార్టీలో నాయకునిలా చెలామణి అవుతూ సస్పెన్షన్ కు గురైన నిందితుడు అప్పు తీర్చే దారి లేక సొంత బాబాయ్ ఇంటికి కన్నం వేయించాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనుకున్నాడో ఏమో, కానీ సీసీ కెమెరాలు పట్టించడంతో కంగు తిన్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి కటకటాల వెనక్కి పంపారు.